గత కొద్ది రోజులుగా మనం ఒక విషయం గురించి దాదాపుగా చర్చించుకోవడం మానేసాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గడిచిన ఎన్నికల్లో ఓట్లకు సంబంధించి కీలకమైన పాత్ర పోషించిన, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పగడ్బందీగా ఒక సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ దాదాపుగా అన్ని ఆధారాలు తీసుకుని చివరిగా క్లైమాక్స్ దశకు చేరుకుంది. అదే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం, లిక్కర్ స్కామ్, లిక్కర్ ఫైల్స్ ఎక్కడ దాకా వచ్చింది, ఏ మలుపు దాకా వచ్చి ఆగింది. ఎందుకంటే దాదాపుగా ఇందులో కీలకమైన పాత్రధారులు, సూత్రధారులు అందరూ దొరికేశారు. ఆ లిక్కర్ దొంగలందరూ జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇంక అందులో 1000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు లిక్కర్ స్కామ్ అంటున్నారు. సరే, సిట్ అధికారులు కొంతవరకు దాన్ని బయటకు తీసుకురాగలిగారు. మిగతా దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. గతంలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఇది ఎంత పగడ్బందీగా ఈ స్కామ్ తాలూకా రూపకల్పన జరిగింది. దాదాపు 7-8 అంచెల ఏర్పాటు చేసుకున్న అంచెలు, దాని ప్రకారమే ఈ స్కామ్ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేశారు. సరిగ్గా ఎన్నికల సమయానికి ఒక 6 నెలలు, ఏడాదికి ముందే సుమారుగా ఈ లిక్కర్ స్కామ్లో దోచేసిన డబ్బంతా ఆయా నియోజకవర్గాలకు ఎక్కడెక్కడికైతే పంపించాలో దాన్ని దోచేసిన డబ్బంతా బస్తాల్లో ఎట్లా వెళ్ళాలి, లేదా హవాలా రూపంలో ఎలా వెళ్ళాలి, లేదా కొన్ని కంపెనీలు పెట్టారు. ఐటీ కంపెనీలో, హాస్పిటల్స్, లేకపోతే ఇంకోటో సినిమాలు తీశారు. అలా రకరకాల రూపాల్లో దాన్ని కొంత బ్లాక్ని వైట్ చేసుకోవడం, లేదా కొంత బ్లాక్ని బ్లాక్గానే తరలించడం, ఇవన్నీ సిట్ అధికారులు, దర్యాప్తు అధికారులు ముందు పెట్టారు. కేవలం ఇక్కడ రాష్ట్రాలనే కాదు, దేశంలో ఇతర రాష్ట్రాలకు కాదు, ఖండాలు కూడా దాటిపోయింది ఈ డబ్బు. కెన్యా లాంటి దేశాలకు వెళ్ళిపోయింది, ఆఫ్రికాలో మరికొన్ని దేశాలకు వెళ్ళిపోయింది. అక్కడ డంపింగ్ చేశారు, అక్కడ కోటల్ లాంటి భవనాలు కట్టి అక్కడే సెక్యూరిటీని పెట్టుకుని ఆ డబ్బు ఉంచి అక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ చేశారు. అంటే ఏ స్కామ్కి ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా ఇదేం తక్కువ కాదు. మనీ హేస్ట్ లాంటి సిరీస్ల కన్నా కూడా ఇది గొప్ప అద్భుతమైన సిరీస్ ఎవరైనా టేకప్ చేస్తే. దీని అంతటికీ మాస్టర్ బ్రెయిన్ ఎవరిది? అందరూ ఒకే పేరు చెప్తున్నారు. ఎందుకంటే లగ్జరీ కార్లలో బాలాజీ గోవింద్ తప్ప ఈ డబ్బును మూటలు కట్టి తాడేపల్లికి తీసుకెళ్లారని సిట్ అధికారులు చెప్పారు. సెక్రటేరియట్లో జరగాల్సిన లిక్కర్ స్కామ్కి సంబంధించి, లిక్కర్ పాలసీకి సంబంధించి జరగాల్సిన విధి విధానాలు, మీటింగులు వేరే చోట జరిగాయి కాబట్టి స్కామ్ అయింది. అది విజయసాయి రెడ్డి ఇంట్లోనా, ఇంకో ఫామ్ హౌస్లోనా, ఇంకో అపార్ట్మెంట్లోనా, ఇంకో 5 స్టార్ హోటల్లోనా? నేరుగా పాలసీ రూపొందించడానికి ఇవన్నీ అక్కర్లా. కానీ పైకి ఒక ఏదో పాలసీ పేరుతో పెట్టి ఈ డిస్టిలరీస్ని అందరినీ బెదిరించి ఎలాగా మనం వసం చేసుకోవాలి, అసలు లేని బ్రాండ్లు, లేని మద్యం, అదేదో జే బ్రాండో ఏదో, దానికి అప్పట్లో ఒక నిక్నేమ్ ఉండేది, ఆ పేర్లు కూడా గుర్తుండవు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటారు, ఆయన దృష్టిలో వీళ్ళందరూ ఎంత భారీ స్కామ్ చేసేసిన వాళ్ళందరూ కూడా అమాయకులు, చిన్నపిల్లలు, అక్రమ అరెస్టులు, కక్షపూరిత రాజకీయాల కోసం వీళ్ళని అరెస్టులు చేశారు అంటారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ఆయన కోర్టుకు వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, రిమాండ్లోకి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు విపరీతమైన అరుపులు, కేకలు, శాపనార్థాలు, పెడబొబ్బలు. ఆయన ఎందుకు పెడుతున్నాడంటే అవన్నీ మరి ఇప్పుడు ఒకటి ప్రజాస్వామ్య దేశం మంది, ఎన్నికల వ్యవస్థ, ఎన్నికలను బట్టే అధికారంలోకి, ప్రభుత్వంలోకి అధికారం మారుతూ ఉంటుంది పార్టీలు. మరి ఏమనుకున్నారు వీళ్ళు 5 ఏళ్ళు? మేము ఎంత దాచేసి ఎంత దోచేసి ఏం చేసినా కూడా అడిగేవాడు ఎవడు ఉండడు, మాదే రాజ్యం అనుకున్నారా? పైగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒకటి బటన్ నొక్కడమే ప్రభుత్వం పాలన అనుకున్నారనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సరే, అదే నిజంగానే వాళ్ళు చెప్పినంత ఇచ్చారా ఇవ్వలేదా అదొక చర్చ అనుకోండి. ఆ డబ్బు మళ్ళీ ఎవరిది? వాళ్ళ జేబుల్లోంచి వచ్చిన డబ్బేం కాదుగా, ప్రజలు కట్టిన పన్నుల్లోంచి, ఆ సొమ్ముల్లోంచి ఇచ్చింది తీసి ఇలా ఇచ్చి ఇలా తీసుకున్నారు మద్యంతో అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. సరే, అదొక ఎత్తు అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్, అంటే ఈ అత్యంత విశ్వాసం లేదా అతి విశ్వాసం, మళ్ళీ మనమే వస్తాం అనడానికి విశ్వాసం ఏంటంటే, ఈ దోచేసిన డబ్బు అది ఎన్ని 1000 కోట్లో, 1,00,000 కోట్లో సిట్ తేల్చుతుంది. వీటిని అన్నిటినీ పక్కా ప్రణాళిక ప్రకారం నియోజకవర్గాలకు చేర్చేసి ఎంతైనా పెట్టి ఓటు కొందాం, వేలంపాట్లాగా 5,000, 6,000, 7,000, అవసరమైతే 10,000. ఇప్పుడు కుప్పం లాంటి నియోజకవర్గంలో, మంగళగిరిలో, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో, ఇలా కొన్ని సెగ్మెంట్స్లో అసలు ఎన్ని 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టారో లెక్కే లేదు. సో దేనికి దోచేసిన డబ్బుని వాడారు. ఇప్పుడు వీళ్ళ ఆవేదన, బెంగ అంతా ఏంటంటే, అయ్యో మనం దోచుకున్న డబ్బంతా ఓట్ల పాలైపోయిందే అని. అధికారంలోకి వస్తే ఓకే, మళ్ళీ రికవరీ కార్యక్రమం మొదలుపెట్టేవారు. ఇంకెన్ని మలుపులు తిరిగి ఎన్ని బాగోతాలు చూసేదో మద్యం కుంభకోణం. అధికారం పోయింది.
వైనాట్ 175 అన్నప్పుడే ఆ కాన్ఫిడెన్స్ వెనకాల నిజంగా మీరు ప్రజలకు మంచి చేసేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిస్తే 175 వస్తాయని కాదు. ఎస్, మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్లో డంపింగ్ మనీ ఉంది. ఎందుకు డంపింగ్ యార్డ్ అంటున్నానంటే కేవలం కొన్ని అపార్ట్మెంట్లు దీనికోసం పెట్టారు, ఈ డబ్బు డంప్ చేయడానికి. సో ఆ కాన్ఫిడెన్స్తోనే వైనాట్ 175 అన్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. సో ఇవాళ వీళ్ళందరికీ అధికారం పోయింది. ఈ దొంగలందరూ దొరికిపోయారు, లిక్కర్ దొంగలందరూ జైళ్లలో ఉన్నారు. ఒకరిని లాగితే ఇంకొక తీగ, అక్కడి నుంచి ఇంకొక తీగ. అసలు సెక్రటేరియట్లో ఉన్నతాధికారులకి లిక్కర్ స్కామ్తో సంబంధం, ఐటీ అడ్వైజర్కి లిక్కర్ స్కామ్తో సంబంధం. అంటే ఈ ఎక్సైజ్ వాళ్ళకి ఉంటుంది పాలసీ తయారు చేయడం, దాని ఎగ్జిక్యూషను. సరే, అందులో ఏమన్నా అవకతవకలు జరిగితే వాళ్ళు బాధ్యులు. అసలు దానికి సంబంధం లేదు. వీళ్ళందరూ మనం చూస్తున్న వాళ్ళందరూ ఆడిటర్లు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఈ స్థాయి అధికారులు అందరూ వీళ్ళు. సరే, రాజకేశ్ రెడ్డి అనేవాడు ఇందులో కీలకమైన పాత్రధారి, సూత్రధారి అనుకోండి, మాస్టర్ బ్రెయిన్. ఆయన ఎవరి ఆదేశాలతో పనిచేశాడు. సరే, విజయసాయి రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి బాగా వాపోయారు. అయ్యో, ఎన్నాళ్ళు నా వెనకాల ఉన్నాడు, చేదోడు వాదోడుగా అన్నిట్లోనూ. చంద్రబాబు ప్రలోభాలకి ఈయన లొంగిపోయాడు. ఆ లిక్కర్ స్కాము అసలు దానికోసమే విజయసాయి రెడ్డిని ప్రలోభ పెట్టారంటే లొంగిపోయారో లేకపోతే ఇంకోటో జరిగిందనేది అయితే అర్థమవుతుందిగా. ఇవాళ మీ అక్కస ఏంటంటే మీతో పాటు ఉండి ఇంకా స్కాములకు సంబంధించే దాన్ని దాచకుండా బయటకు వచ్చారన చెప్పినంత మాత్రాన విజయసాయి రెడ్డి ఇందులో ఒకవేళ ఆయన పాత్ర ఉంటే ఆయన ఏమి అక్యూజ్డ్ కాకుండా బయట ఉండిపోతాడా? ఇందులో మిథున్ రెడ్డి ఉన్నాడు, ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన పిఏలు, ఆయన మిత్రులు, మిథున్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డి, ఎంపీ పాపం చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి. అంటే ఎంతమంది ఒక నెక్సెస్ తయారు చేసి డబ్బు కొట్టేయడం ఒక ఎత్తు అయితే ప్రజల ఆరోగ్యం గురించి కించిత్ ఆలోచన కానీ బెంగ కానీ లేదు. ఎన్నో వేల మంది ఈ పిచ్చి మద్యం బారిన పడి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దాని మీద కేసులు పెట్టారా? దాని మీద విచారణ దర్యాప్తు చేస్తున్నారా? ఆ ఇంట్లో ఒక్క సంపాదనతో బతికే కుటుంబం ఇవాళ రోడ్డున పడితే మరి వాళ్ళ సంగతి ఏంటి? అదే మాట్లాడదాం. ఎక్కడి దాకా వచ్చింది ఈ లిక్కర్ దొంగల వ్యవహారం? ఎప్పటి వరకు మరి ఆ ప్యాలెస్ దాకా వెళ్ళబోతుంది? ఎందుకు గ్యాప్ వచ్చిందా? సిట్ దర్యాప్తు చరిత్రలో చదువుతాము, వింటాం. అంటే అప్పటి నియంతృత్వ ధోరణులు ఎలా ఉండేవి, అప్పటి నియంతృత్వ ప్రభుత్వాలు ఎలా ఉండేవి, నచ్చకపోతే బెదిరింపులు ఎలా ఉండేవి, దారికి రాకపోతే చంపేసే పరిస్థితులు ఎలా ఉండేవి. దానికి ఏం తక్కువ కాదు ఈ మద్యం మాఫియా వ్యవహారం. అంటే ఫ్యాక్షనిజానికి ఈ మాఫియా జోడు కడితే ఎలా ఉంటుంది అనేది ఇందులో తేటతెల్లం అవుతుంది. అంటే మాట వినకపోతే తుపాకులతో బెదిరించి కూడా అవినాష్ రెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేశారు. సరే, పైకి పాపం అమాయకులు, చిన్నపిల్లాడు అని వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చుకున్నా కూడా సిట్టు దర్యాప్తులో అయితే వాస్తవాలన్నీ బయటపడుతున్నాయిగా. నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, కుండబద్దలు గౌతమ్ గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి ఆంజనేయ రెడ్డి గారు, బ్రహ్మం చౌదరి గారు, గౌతమ్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, చౌదరి గారు, బ్రహ్మం చౌదరి గారు, ఇప్పుడు నేను అన్నట్టుగా ఈ మధ్య ఎందుకు మనం కాస్త విరామం వచ్చిందా, లేకపోతే సిట్ అధికారులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు చెవిరెడ్డి విన్యాసాలు చూస్తున్నాం మనం. ఆయన ఎంతవరకు వచ్చాడంటే రేపు అధికారంలోకి వచ్చాక మీ సిట్ ఆఫీస్ ముందు ఎక్కడైతే అక్కడే నేను ఇల్లు తీసుకుంటా, మీ అంతు చూస్తా, ఇంకా బయటకు వచ్చాక ఏదో అంటున్నాడు. అంటే ఆ ధైర్యం, ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, వాళ్ళు చాలా లబ్ధప్రతిష్ఠులు అయి ఉండాలి, ఏ తప్పు చేయని వాళ్ళు అయి ఉండాలి, లేదా అన్ని తప్పులు చేసి మన ఎవడూ ఏమీ చేయలేడులే అని విపరీతమైన ధనమదంతో అన్న ఉండాలి. చెప్పండి బ్రహ్మ గారు. ఋషి గారు, మీకు బీజేపీ నుంచి ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా గౌతమ్ గారికి, ఏబిఎన్ డిబేట్ చూస్తున్నటువంటి ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభోదయం తెలియజేసుకుంటూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజు ఎలా మాట్లాడుతున్నాడో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాజకీయంగా పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా వైనాట్ కుప్పం, వైనాట్ 175 అని చెప్పేసి విర్రవీగారు. విర్రవీగినటువంటి వారందరూ కూడా ప్రజలు గమనించారు కాబట్టి వీళ్ళ అహంకారాన్ని, వీళ్ళ విర్రవీగుడుతనాన్ని, వీళ్ళ దాడుల్ని, వీళ్ళ దౌర్జన్యాలని చూశారు కాబట్టే కర్రు కాచి వాత పెట్టి 11కు పరిమితం చేశారు. ఈ రోజు ఏదైతే వీళ్ళల్లో నచ్చనటువంటి అంశాలు ఏవైతే ప్రజలు గమనించారో వాళ్ళని 11కు పరిమితం చేస్తే ఇంకా కూడా వీళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, లేకపోతే హత్యలు చేస్తాం, రప గంగమ్మ జాతరలో పొటేళ్లు కొట్టినట్టు కొడతామని చెప్పి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజలు గమనించే ఇలాంటివి ఈ రాష్ట్రంలో తావులేదు, ఇలాంటివి కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు అసలు ఊహించినటువంటి మెజార్టీలు కానీ ఊహించినటువంటి సీట్లు కానీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ అది గమనించకుండా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి మరి రోడ్ల మీదకి తీసుకురావాలనుకుంటున్నారు, లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తామని చెప్పేసి మరి ఏమైనా భయపెట్టాలని చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఏ విషయంలోనైతే వైఎస్ఆర్సీపీ పార్టీని పాత వేశారో ప్రజలు, మరలా అదే విషయంలో ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వాన్ని భయపెట్టాలనుకుంటున్నారా నాకైతే తెలియదు. కానీ అదే అహంకారంతో అదే విర్రవీగుతూ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీన్ని బట్టి వాళ్ళకి ఆ 11 కూడా రావాలన్నది మాత్రం ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ మీరు చెప్పినటువంటి పాయింట్ లో విచారణ ఏమైనా సరే స్లో అయింది అనేది మీరు అనుమానం వ్యక్తం చేశారు. విచారణ స్లో కాలేదు. ఈ రోజు కూడా ఇప్పుడే స్క్రోలింగ్స్ వస్తున్నాయి మీ ఛానల్లోనే. ఈ రోజు కూడా చాణక్య బెయిల్ పిటిషన్ మీద సిట్ గాని లేకపోతే ప్రభుత్వం గాని కోర్టుకు హాజరవుతుంది. సిట్ అపాయింట్మెంట్ చేసిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ ను ఫాలో అప్ చేశారు కాబట్టి ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, మోహిత్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నారు, మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నారు, గోవిందప్ప ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, ధర్మారెడ్డి అరెస్ట్ అయ్యాడు, ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, రాజ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చాణక్య అరెస్ట్ అయ్యాడు, కృష్ణమోహన్ రెడ్డి చాణక్య అరెస్ట్ అయ్యాడు. వీళ్ళందరికీ ఇంకా కూడా వీళ్ళు కింద మళ్ళీ అటెండర్లను పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద జాబులు చేసుకున్న వాళ్ళ వ్యాపారస్తులను తీసుకొచ్చి, అంటే నమ్మకస్తులు కావాలి కదా, పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో తీసుకెళ్లి డబ్బులు ఎలా అంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి లిక్కర్ కంపెనీలకి, ఆదాన్ డిస్టరీస్ కావచ్చు, స్పై ఆగ్రో లిక్కర్ కావచ్చు, లేకుంటే నేలా డిస్టరీస్ కావచ్చు, ఇలా కొన్ని లిక్కర్ కంపెనీస్ కి ఏపీ బెవరేజ్ నుంచి డైవర్ట్ చేసి అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్ట్ గా బెంగళూరు ప్యాలెస్ కి తీసుకెళ్ళటం జరిగింది. అంతేకాకుండా కొత్త రకమైనటువంటి పందాలో ఒక మ్యాన్సన్ హౌస్ కంపెనీ నుంచి ఒక్క కేసుకు వచ్చేసరికి 20 రూపాయలు చొప్పున దాదాపు 400 కోట్ల రూపాయలు ఒక మ్యాన్సన్ హౌస్ కంపెనీ నుంచి తిలక్ నగర్ డిస్టిలరీస్ నుంచి వాళ్ళు లంచం తీసుకొని ఆ లంచంలో 196 కోట్ల రూపాయలు ఫిజికల్ అమౌంట్ కాకుండా దాదాపుగా బంగారం తీసుకున్నారంటండి. 3,500 కోట్ల రూపాయల అఫీషియల్ గా అమౌంట్ ని ఇతర దేశాలకి మీరు ఇందాక చెప్పినట్టు కెన్యా కానీ ఆఫ్రికా కానీ తరలించారు. కొన్ని డబ్బులు వచ్చేసరికి హాస్పిటల్స్ లో గానీ, మాల్స్ లో గానీ, లేకుంటే సినిమాలలో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకునేటటువంటి కుట్రలు బంధారు. వీళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా దాచుకోవటం ఇతర దేశాల్లో. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగితే ఉలిక్కిపడింది దేశం మొత్తం కూడా 600 కోట్ల రూపాయల స్కామ్ కే. కానీ ఇలా లిక్కర్ స్కామ్ లోకి వచ్చేసరికి 40,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. రిషి గారు మీరు ఇందాక ఒక మాటలో చెప్పారు, వీళ్ళ వల్ల రాష్ట్రం నష్టపోయింది. దాదాపుగా 45,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి, 30,000 మంది చనిపోయారు, 25 లక్షల. కానీ ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లో ఏమి కేసులు పెట్టినట్టయితే నా నోటీసులు లేదు. పెట్టారా అంటే ఈ మద్యం తాగడం వల్ల ఏదైతే చనిపోయి రోడ్డు అక్కడికే వస్తున్నాం ఋషి గారు. ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు ఏంటంటే బందిపోట్లు అండి, అంతర్జాతీయ బందిపోట్ల కంటే కూడా సామర్థ్యవంతమైనటువంటి దొంగలిళ్ళు. ఎక్కడ కూడా అంటే బాబాయిని పోట్లు పొడిచి కుట్లు వేసి ఓట్లు దండుకోవటం కోసం మరి దాన్ని ఆ హత్యని హార్ట్ అటాక్ గా చిత్రీకరించేటువంటి ఒక పెద్ద ఎపిసోడ్ ఏదైతే రచించారో అటువంటి వాళ్ళకి చేసినటువంటి స్కాముల్లో ఆధారాలు దొరకకుండా బయటపడేటువంటి విధంగా వీళ్ళు ప్రతి స్క్రిప్ట్ కూడా చేశారు కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు. ఖచ్చితంగా అన్ని వేళ్లు కూడా గంజాయి కేసు కావచ్చు, అది లేదా ల్యాండ్ మాఫియా కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, వైన్ మాఫియా కావచ్చు, అన్ని వేళ్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళందరినీ హ్యాండిల్ చేశారో, ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడని చెప్పేసి ఒక వ్యక్తి మీద అనుమాన పడతా ఉన్నారు, ఖచ్చితంగా ఆ వ్యక్తి జైలుకు పోయేటువంటి రోజు త్వరలోనే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఏదో దొరికాడు కాబట్టి పట్టుకొని తీసుకుపోయి జడ్జి ముందు నిలబెట్టి జైల్లో పెడితే 4 రోజుల్లో బయటకు వచ్చిన విధంగా తెలుగుదేశం పార్టీ విచారణలు ఉండవు, సిట్లు ఉండవు. ఖచ్చితంగా
ఖచ్చితంగా ఒక మంచి ఆధారాలను సేకరిస్తారు, న్యాయస్థానం ముందు పెడతారు, న్యాయస్థానానికి వదిలేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికి దాదాపుగా 10 మంది వరకు అరెస్ట్ అయ్యారు. వీళ్ళు తప్పులు చేశారు కాబట్టే దేశాలు వదిలిపెట్టి పారిపోతా ఉన్నారు. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోయేటువంటి ప్రయత్నంలో భాగంగా దొరికాడు. ఖచ్చితంగా ఇంకా కొంతమంది ఉన్నారు దీంట్లో, ఇంకా కొంతమంది ఉన్నారు. దీన్ని పోలీసులు ప్రభుత్వము ఒక సిట్ ఏర్పాటు చేసి విచారిస్తుంటే కాకినాడ పోర్టు విషయంలో సిఐడి వాళ్ళు విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీస్ ఇస్తే విచారణకు వచ్చినటువంటి విజయసాయిరెడ్డి చెప్పాడు, అప్పటి వరకు రాజకేశ్వర రెడ్డి అనే వాళ్ళు ఎవరికి తెలియదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఐటీ ఇంకా దీనికి సంబంధం లేని వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు, మాట్లాడదాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఋషి గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అడ్వైజర్ గా ఉన్నటువంటి రాజకేశ్వర రెడ్డి లూటీ చేసేటువంటి పనుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. కంప్లీట్ గా 3,500 కోట్ల రూపాయలు ఎవిడెన్స్ కనిపించిందండి. అంటే అదే ఇప్పుడు మనకు కనిపిస్తోంది ఏంటంటే ఆంజనేరెడ్డి గారు, ఇప్పుడు మన బ్రహ్మచౌదరి గారు చెప్పినట్టు 3,500 కోట్లు పైకి కనిపిస్తోంది. కానీ దీన్ని నిజంగానే తవ్వితే అది 30,000 కోట్ల లేకపోతే 1,00,000 కోట్లు అనేది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అంటున్నారు. అది మరి సిట్ ఎంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ ఋషి గారు సాక్షాత్ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు సిఐడి ఆఫీస్ లో సిట్ విచారణకు హాజరై బయటకు వచ్చి ప్రెస్ ముందు చెప్పారు, రాజకేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ వ్యవహారం అంతా నడిపించారు. అతన్ని జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసిందే నేను, అరవిందో వాళ్ళతో డబ్బులు ఇప్పించాను వడ్డీకి, వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పే చేయలేదని చెప్పేసి దానికి కావాల్సిన ఆధారాలు ఉంటే నేను ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్పాడు. ఇంకా అందరి బట్టలు ఇంకా విప్పుతాను అన్నాడు ఆయన. ఆంజనేరెడ్డి గారు ఒక నిమిషం, బ్రహ్మచౌదరి గారు ఒక నిమిషం. ఆంజనేరెడ్డి గారు, ఇప్పుడు నాకు మామూలు సందేహం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఐటీ అడ్వైజర్ ఏదో రాజకేశ్వర రెడ్డి, అలాగే అధికారులు ఒక్కొక్కళ్ళు ఈ స్కామ్ కాకుండా వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి, వేరే ముసుగులు ఉన్నాయి. కనీసం దానికి సంబంధించి ఒక 5% 10% పనన్నా చేశారా ఆంజనేరెడ్డి గారు? ఈ స్కామ్ కాకుండా, సరే స్కామ్ ఎలాగో చేశారు, చాలా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు. పొరపాటున ఈసారి అధికారం తిరిగి వచ్చుంటే ఇంకా దాన్ని మరి ఎక్కడ తీసుకెళ్లేవారో, ఎన్ని ఖండాలు కొనేసేవారో అసలు ఊహించడానికే ఇదిగా ఉంది. సో ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఏ మలుపు దగ్గర ఆగింది? నిజంగానే దీంట్లో తాడేపల్లి ప్యాలెస్ దాకా అక్కడికి వెళ్ళి ఆగే పరిస్థితి కనిపిస్తోందా? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తెలుగుదేశం ప్రతినిధి బ్రహ్మయ్య చౌదరి గారికి, అదేవిధంగా అనలిస్ట్ గౌతమ్ గారికి, అందరికి వీక్షకులకి ప్రేక్షకులకి అందరికి నమస్కారం. మనము ఈ లిక్కర్ స్కామ్ మీద అనేక నెలలుగా చర్చలు చేసుకుంటున్నాం, పుంకాలుగా చర్చ చేస్తున్నాం. మనం ఒక చర్చ అయిన తర్వాత ఇంకో కొత్త పేరు వచ్చినప్పుడు ఆ పేరు మీద మనం చర్చ చేస్తున్నాం. అదైన తర్వాత ఇంకో కొత్త పేరు వస్తే ఆ పేర్ల మీద చర్చ చేస్తున్నాం. సాక్ష్యాలు లభించినప్పుడు వాటి మీద మనం చర్చ చేస్తున్నాం. ఇది ఎప్పటికి ముగిస్తుంది, ఈ చర్చ ఎక్కడ అవుతుందనే చాలా ఆశ్చర్యం. ఎందువల్లంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నెలల తరబడి సంవత్సరాల తరబడి చర్చ జరుగుతుందంటే కుంభకోణం కూడా అంత పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి. మీరు చెప్తున్నారు 3,500 కోట్ల, 4,000, 20,000 కోట్ల అనేది, అది ఎంత మొత్తం తేలుతుందో దర్యాప్తులో తేలాల్సింది. నేను మొదట్లోనే 3,500 కోట్లు అవినీతి జరిగిందని చెప్పినప్పుడే నాకు చాలా అనుమానాలు వచ్చాయి. 3,500 ఏమిటి? సుమారు 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, నగదు రూపంలో వ్యవహారం జరిగింది, సుమారు 1,00,000 కోట్లు. అవి ఈ 1,00,000 కోట్లైనా లెక్కలు. ఎందువల్లంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 1,00,000 కోట్ల రూపాయలు నగదు రూపేణ వ్యాపారం జరిగింది. డిజిటల్ పేమెంట్ అనేది చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా డిజిటల్ పేమెంట్ అయితే సాక్ష్యాలు దొరికిపోతాయి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్ దొరికిపోతుంది కాబట్టి మనం చేసే మోసాలు బయటకు వస్తాయి. కాబట్టి అవి కాకుండా కేవలం నగదు రూపంలో ట్రాన్సాక్షన్ చేద్దాం, వ్యాపారాలు చేద్దాము, లిక్కర్ అమ్ముదాం అనే ఉద్దేశంతో 1,00,000 కోట్లు అని తేలింది. ఆ 1,00,000 కోట్లు ఎక్కడికి పోయాయి? ఏ వ్యాపారస్తుడైనా సాయంకాలం ఒక 10,000, 20,000 వ్యాపారం జరిగితే రెండో రోజు ఉదయం వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయడము, లేదా అవసరం వస్తే బ్యాంకులో డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఈ 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు, వీటికి లెక్కలేంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ ఒక మాదాపూర్ బ్రాంచ్ లోనే ఏదో 16 కోట్లు ఏదో సీజ్ చేశారట.
సీజ్ చేశారు. ఎస్ ఇంకా ఇంకా ఎన్ని కోట్లు ఉందో మనం చూడాల్సి ఉంది. నేనేమంటున్నా అంటే బహుశా ప్రపంచంలో ఇంత పెద్ద కుంభకోణము ఈ మనకు తెలిసిన ఏ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతుందని నేను అనుకోవడం లేదు. మనకు తెలుసు ఒక వాటర్ గేట్ ఉదంతం తెలుసు రిషి గారు మీకు. వాటర్ గేట్ ఉదంతం ఏమిటి? ఎక్కడో ఒక ఆయన ఫోన్ లో అక్కడ వైట్ హౌస్ రాష్ట్రపతి భవనం ఎక్కడి నుంచో మాట్లాడుతూ ఎలక్షన్ లో ఏ విధంగా ఫ్రాడ్ చేయాలా అని ఎవరో మాట్లాడారని ఆ ఉదంతం బయటకు వచ్చిన వెంటనే కొంతమంది రాజకీయ జీవితాలు పూర్తయిపోయాయి అమెరికాలో వాటర్ గేట్. కానీ ఈ రోజు ఇక్కడ 1,00,000 కోట్లు మనం లిక్కర్ గేట్ అందామా, లిక్కర్ స్కామ్ అందామా, ఏమన్నామా చూసినప్పుడు అసలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా రాజకీయ నాయకులు ఈ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డ వాళ్ళు, లేదా మీరు చెప్పే 3,500 కోట్ల 20,000. నా పాయింట్ ఏంటంటే ఆంజనేయుడు గారు మీరు సీనియర్ పొలిటీషియన్, ఆ ధైర్యం ఏంటంటున్నాను నేను. అంటే అంత వాళ్ళ ధైర్యం ఏమిటంటే మనం ఎన్ని తప్పులు చేసినా దొరకవు, పకడ్బందీగా చేస్తున్నాం మనం. రెండవది, మనం బటన్ నొక్కుడు పేరుతోటి జనం జోబులు లేక మనం డబ్బులు పంపిస్తున్నాము. పంపించారు, అందులో ఏం అనుమానం లేదు. అమ్మఒడి పేరుతోటి, లేదా నాడు నేడు పేరుతోటి, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి పంపించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలకి జోబులో డబ్బులు పెట్టేస్తే సరిపోతుంది, వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, మా కుటుంబాలు మా పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయా లేదని ఆలోచించరు, మేము మా కాళ్ళ మీద నిలబడి గౌరవంగా బ్రతకగలమని ఆలోచించరు, ప్రభుత్వం ఇచ్చి ఈ డబ్బులతో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఆయన ఈ బటన్ నొక్కడం ఇందాక నేను చెప్పినట్టు మన సొమ్మే, ప్రజల సొమ్మే, ట్యాక్సులు కట్టింది. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ పరామర్శలకు వెళ్ళినప్పుడు 50 లక్షలు, కోటి అని విరివిగా దానం చేసేవాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ పరామర్శలు తప్ప 1 రూపాయి ఇవ్వట్లా, ఇచ్చినా కూడా 25 లక్షలు. ఏమి లేదు. ₹1,00,000 విజయవాడ వరదల్లో ₹1,00,000 అన్నారో ఎక్కడ ఉన్నాయో కూడా మనకి తెలియదు, ఏ విధంగా ఖర్చు పెట్టారన్నది కూడా మనకి తెలియదు. కాబట్టి వాళ్ళ విశ్వాసం ఏంటంటే, వాళ్ళ నమ్మకం ఏంటంటే, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చేది, నేను ఇంకా 20 సంవత్సరాల అధికారంలో ఉంటాను, మా తండ్రి గారి ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టించే విధంగా నేను పరిపాలన సాగిస్తాను అని ఒక నమ్మకం. మనం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా, రిషి గారు నాకు రాజకీయ నాయకులు తప్పుడు పనులు చేశారు, మనం అన్ని చూసాం. నేను గత వైసీపీ అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కొంతమంది నిజాయితీ గల అధికారులు కూడా చెడిపోయారు. బ్యూరోక్రాట్స్, ఉద్యోగస్తులు నిజాయితీగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా అవినీతి పరులుగా తయారు. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఎందుకనంటే వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే, నా పైవాడు తింటున్నాడు, కిందోడు తింటున్నాడు, మధ్యలో నేను ఎందుకు ఉండాలా, ఎందుకు ఈ ఒత్తిళ్లు భరించాలా? కాబట్టి ప్రభుత్వమే మొత్తం అవినీతి పరమైనప్పుడు నేను ఎందుకు నిజాయితీగా ఉండాలని కొంతమంది అవినీతికి పాల్పడిన సందర్భాలు కూడా మనం ఉన్నాయి. 3 IPS ఆఫీసర్లు సస్పెండ్ అయిన చరిత్ర కూడా మనం చూసాం. IAS ఆఫీసర్ ఎంత దారుణమైన పరిపాలన గత 5 సంవత్సరాల్లో మనము ఎప్పుడూ చూడలేదు. మన ఏ రాజకీయ ఎన్ని పార్టీలు ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, ఆరోపణలు వస్తుంటాయి, కానీ గత 19 నుంచి 24 దాకా జరిగిన పరిపాలన ఏదైతే ఉందో దుర్మార్గాన్ని ఇందాక అన్నారు, ఎక్కడ ఆగుతుంది ఇదని. ఎక్కడ ఆగుతుంది మనకు అదేదో ఇంగ్లీష్ లో వేర్ ద బక్ స్టాప్స్ అంటారు, ఎక్కడ ఆగుతుంది అది మనం వేచి చూడాల్సి ఉంది. విచారణలో సాక్షులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏమేం చెప్తారో దీన్ని క్రోడీకరించి ఎక్కడికి అంతిమంగా ఎక్కడికి వెళ్తుందో చూడాల్సి ఉంది. కానీ ఈ రోజు మేకపోతే గంభీరం ప్రదర్శిస్తూ అధికారులు బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మేము తిరిగి వస్తాం, అప్పుడు మీ అంతు చూస్తాం, పోలీసు అధికారులకు బట్టలు ఊడదీస్తాం, పోలీసులు వాళ్ళకి. ఇప్పుడు విదేశాల్లో సజ్జలు కూడా బెదిరిస్తున్నాడు, 6 నెలల్లో అందరినీ అరెస్ట్ చేస్తాం, పట్టుకొని వస్తాం, విదేశాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మేకపోతే గంభీరం. రోజు రోజుకు కుంభకోణాలు, వాళ్ళు చేసిన అవినీతి పనులు, తప్పుడు పనులు బయటకు వచ్చి అరెస్టులు జరుగుతుంటే వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అదే జరుగుతుంది. నేనేమంటున్నట్టే, మనకు సినిమా మీకు చూసుంటారో లేదు, ఏదో సినిమాలో బ్రహ్మానందం పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే నేను నెల్లూరు పెద్దారెడ్డితో మాట్లాడతా, నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేను అంతా ఎంత అంటే చరిత్ర తీసి ఆయన ముందు పెట్టిన తర్వాత నోరు మూసుకుంటాడు, ఏం మాట్లాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ ఆధారాలన్నీ ముందు పెడుతున్నారు అధికారులు, ఎక్సలెంట్ గా చేస్తున్నారు, విచారణ ముందు పెడుతున్నారు.
మాకేం తెలీదు, మాకేం సంబంధం లేదంటారు. కాబట్టి నేనేమంటున్నంటే ఈ రోజు ఈ సాంకేతిక విప్లవం, ఈ సమాచార విప్లవంలో, ఈ టెక్నాలజీలో, ఈ యొక్క డిజిటల్ యుగంలో నువ్వు ఎక్కడ ఏమి తప్పుడు పనులు చేసినా గూగుల్ టేక్అవుట్ ఉంది, నీ మూమెంట్స్ కనిపెడతారు, మీరు ఎక్కడున్నారో తెలుస్తారో, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తారో. బ్రహ్మాండంగా చెవిరెడ్డి పిఏ వాళ్ళు నేపాల్ వెళ్ళిపోతూ డబ్బు కోసం ఇండోర్ వస్తే అక్కడ పట్టుకున్నారు పోలీసులు. లాజిస్టికల్ సపోర్ట్ ఏ విధంగా వచ్చిందని చూస్తారు. కాబట్టి మోసం ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, దర్యాప్తు సంస్థలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు మీరు తప్పించుకోలేరు. చట్టం యొక్క చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. కాబట్టి ఈ సమాచారము, ఈ టెక్నాలజీ యుగంలో ఎవడే తప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరెవరిని కలిశారు, ఆయన అసిస్టెంట్లు ఎవరెవరిని కలిశారు, ఆయన గన్మాన్ ఎవరైనా కలిశాడు, ఎక్కడికి ఆ డబ్బు దాచిపెట్టిన తాడేపల్లి గుడి ప్రాంతంలో ఎన్నిసార్లు ఎవరు వెళ్ళారు, టోల్గేట్ల దగ్గర ఏ బళ్ళు, ఆ తుడా బళ్ళు ఎన్నిసార్లు తిరిగాయి, ఎందుకు తిరిగాయి, తుడా బళ్ళు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ బళ్ళు ఎక్కడ ఉండాలి. ఆయన అంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వితండవాదం, నాకే సంబంధం, ఆ తుడా అధికారులు అడగండి, అప్పుడు ఎవరున్నారో ఎండి వాళ్ళని అడగండి అంటాడు. ఇంకోటి ఏంటంటే అసలు నేను మద్యమే ముట్టుకోను, నన్ను మద్యం గురించి అడుగుతారా అంటే, మద్యం తాగకపోతే మద్యం కుంభకోణం చేయకూడదని ఏమన్నా ఉందా? మా నెల్లూరు జిల్లాలో వంశీ గారు రాహుల్ అంకయ్య గౌడ్ గారు ఉండేది ఒక రాజకీయ నాయకుడు, మీరు పేరు విన్నారో లేదో నాకు తెలియదు. లేదు. చాలా ఆయన వ్యాపారం చేసేది, లిక్కర్ వ్యాపారం కదా, ఆయన దొంగసార వ్యాపారం చేశాడని కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన కనీసం ఒక్కప్పుడు వేసుకోడు రిష్ గారు, ఒక్కప్పుడు తీసుకోడాలి. మహిళల పట్ల అత్యంత గౌరవంగా ఉండేవాడు. ఎవరన్నా ఒక మహిళల్ని ఏదైనా మాట్లాడితే వాళ్ళు అసలు ఇంట్లో తాట తీసేవాడు. అంత గౌరవం, ఆయన వ్యక్తిగత శీలం అంత గొప్పగా ఉండేది. కానీ లెక్క వ్యాపారం చేశాడు, ఆయన మీద దొంగ లెక్క వ్యాపారం కూడా చేశాడు. నేను తాగలేదు, నేను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎవరు భయపడరు. దర్యాప్తు సంస్థలు ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నా. సిట్ విల్ ఫైనలైజ్ ఎవ్రీథింగ్, సిట్ విల్ లుక్ ఇంటూ ఎవ్రీథింగ్. సిట్ చేతిలోంచి జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వాపోయారు. అసలు చెవిరెడ్డికి ఏమి సంబంధము, అమాయకంగా ఆయన అరెస్ట్ చేశారు, అక్రమ అరెస్టులు. అంతకుముందు నిందితుల విషయంలో కూడా అసలు లిక్కర్ కేసులకి అధికారులకి సంబంధం ఏంటి అని చెప్పి అన్నారు. సంబంధం లేకుండా ఊరికి టైంపాస్ చేస్తారా సిట్ అధికారులు? ఎవరు పడితే వాళ్ళని ఏదో లాటరీ వేసుకుని ఒక పేరు వస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేయరు కదా. క్లియర్గా వాళ్ళకి అన్ని ఆధారాలు దొరికే కానీ సిట్ తీసుకెళ్ళి కూర్చోబెడుతోంది, మొత్తం ఆధారాలన్నీ వాళ్ళు ముందు పెడుతుంటే వాళ్ళు గుటకలు మింగుతున్నారు ఏం చెప్పకుండా. రెగ్యులర్గా డైలాగులు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, నాకు ఏదో బుర్ర పని చేయట్లేదు, ఇట్లాంటివి. సో అంటే ఈయన చెప్పే ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి బాబాయిని హత్య తర్వాత ఆ గొడ్డలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు. మొన్న సింగయ్య కారు కింద పడి చనిపోయాక, ఆయన కారు కింద పడి ఏం చెప్పించారు ఆవిడతో, లేదు లోకేష్ మా ఇంటికి పంపించి, అంటే అది మళ్ళీ అటువైపు టర్న్ చేస్తున్నారు. మరి లిక్కర్ దానికి కూడా ప్రయత్నం చేశారు. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు హయాంలోనే లిక్కర్ కుంభకోణం జరిగింది, ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లని ఈ బాటిల్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి పనిచేశారు. సో గౌతమ్ గారు, ఇప్పుడు ఈడీ ప్రోబ్ కూడా స్టార్ట్ అయింది. దీంట్లో ఎక్కడి వరకు వస్తుంది అంటే, ఈడీ విచారణ కానివ్వండి, సిట్ విచారణ ఎట్లా జరుగుతుందో అది కలిపి సంయుక్తంగా జరుగుతుందా? ఎందుకంటే సిఐడిని అడిగింది పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి. సిట్ సొంతగానే విచారణ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఈడీ సహకారం అనేది కానీ లేకపోతే మిగతా ఏదైనా వాళ్ళు సైమల్టేనియస్ గా వేరే ఏమైనా చేస్తున్నట్టుగా ఏం లేదు. సిట్ దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా అధికృతంగా తీసుకోవటం జరిగింది. సార్, సిఐడి నుంచి ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేశారు, తీసుకున్నారు. అదే జరిగింది తప్ప యాక్చువల్ గా ఈడీ రావాలనుకుంటే కేజ్రీవాల్ కేసులో ఈడీ ఎలాగ వచ్చిందో ఇక్కడ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడే రావచ్చు, ఈడీ రాదలుచుకుంటే. సరే, ఇక ఆ చాప్టర్ అది వేరేనండి. కాకపోతే ఇక్కడ లిక్కర్ స్కామ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు సిట్ ద్వారా దర్యాప్తు జరుగుతుంది. ఇందులో దరిదాపుగా అందరూ అరెస్ట్ అవుతానే వచ్చారు. ఒక్క మిథున్ రెడ్డి ఒక్కడికే ముందస్తు బెయిల్ లభించింది. అవును, గోవిందప్ప బాలాజీయో లేకపోతే కృష్ణమోహన్ రెడ్డో ధనంజయ రెడ్డో వీళ్ళు కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి కొన్ని ఆధారాలని సుప్రీంకోర్టులో ప్రాథమిక ఆధారాలను చూపించటం మూలాన వాళ్ళకి ముందస్తు బెయిల్ లభించలేదు.
మరి ఆ ప్రాథమిక ఆధారాలు మిథున్ రెడ్డికి అయితే వర్తించలేదా? మరి ఆయన బెయిల్ క్యాన్సిలేషన్ కోసం ఎందుకు వెళ్ళలేదనేది మరి సిట్టు చూసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజికల్ ఎవిడెన్సెస్ ప్రకారంగా గానీ మరి గూగుల్ టేక్అవుట్స్, టెలిఫోన్ సిగ్నల్ దీన్ని బట్టో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో అంటే ఏదైతే 3,500 కోట్ల రూపాయలు ఆరోపింపబడుతున్నాయో లిక్కర్ కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న ఆ కుంభకోణం అది. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు అది వేరే, ఏది క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిక్కర్ షాపుల్లో ఆ కుంభకోణం అది వేరేనండి. అది తర్వాత మరి అది ఎప్పటికీ మరి ఫైల్లోకి వస్తుంది, దాన్ని ఎప్పుడు దర్యాప్తు చేస్తారనేది అది వేరే అంశం. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3,500 కోట్ల మీద లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్న దాని మీద మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఇది మనం ఏదో ఊహాగానం ఏం కాదు, స్వయాన మరి కూటమి ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారే చెప్పింది. మరి మోడీ గారి కంప్లైంట్ ఇవ్వండి, పార్లమెంట్ లో కూడా చెప్పనివ్వండి, ఆయన చెప్పిన దాని ప్రకారంగా 25,000 కోట్ల రూపాయల కుంభకోణం అది ఏది లిక్కర్ షాపుల ద్వారా చేసింది అనేది ఆయన చెప్పిన దాని ప్రకారంగా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఈ లిక్కర్ లో వచ్చిన ఈ ముడుపుల్ని ఏ రకంగా రూటింగ్ చేశారు, మనీ రూటింగ్ ఎలా జరిగింది అనే దాని మీద పూర్తి దర్యాప్తు జరుగుతోంది. దానికి ఉన్న ఎవిడెన్సెస్ మొత్తంలో నిన్న అరెస్ట్ అయిన ఆ ఇద్దరు కూడా ఇండోర్ నుంచి ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో ఆ ఇద్దరిని కూడా తీసుకొచ్చి విజయవాడలో నా జైల్లో పెట్టమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడుగుతున్నాడంటే ఒక రిమాండ్ లో ఉన్న ఖైదీకి బయట ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎందుకు అరెస్ట్ అయ్యారు, వాళ్ళని తీసుకెళ్లి వేరే జైల్లో ఎలా పెడుతున్నారనే సమాచారం కూడా ఈ రోజుకి వెళ్తుంది. మనం అక్కడ గుర్తు పెట్టుకోవాలి సార్, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన వ్యవహారం. అంటే అధికార గణంలో ఇంకా వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉన్నారు అనేది అంతటినీ చూసుకున్న తర్వాతనే ఇందాక మీరు అన్నారు ఒక మాట ఆంజనేయ రెడ్డి గారితో, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, అసలు దీన్ని తీసుకెళ్లి ఎక్కడ పెడతారని. అంటే ఎక్కడ ఆపటానికి ఎక్కడుంది సార్? వాళ్ళ ప్రభావం ఇంకా కనిపిస్తానే ఉంటే ఇక్కడ అధికార గణంలో ఇంకా కనపడతానే ఉంది. అంటే పూర్తిగా ఈ కొంతమందికి ఉప్పు తిన్న విశ్వాసం ఇంకా అలాగే ఉందా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. లేకపోతే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తికి తన పిఏలు ఇద్దరు అరెస్ట్ అయ్యారనే సంగతి గాని, వాళ్ళని గుంటూరు జైల్లో, ఈయన విజయవాడ జైల్లో ఉంటేనట వాళ్ళని గుంటూరు జైల్లో పెడుతున్నారట, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాడంటే ఎలా తెలుస్తుందండి? కనీసం పేపర్ కూడా ఉండదు కదా జైల్లో, ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఆయన ఇక రాత్రి ఓ పెద్ద డ్రామా కంపెనీ మొదలు పెట్టేశాడు, వీరోచితమైన ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తా ఉన్నాడు, డోర్లు తన్నేసేసి ఆ జైల్లో పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి అలా ఎలా పెడతారు అని. అంటే ఆయన ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా ఏంటంటే ఆయన సొంతగా జైల్లో ఎటు పడితే అటు తిరుగుతూ కిచెన్ లోకి ఆయనే సొంతగా వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటా, ఇదేమిటి జైలు రూల్స్ కి విరుద్ధం అని. అంటే మా మామ పలానా వాడు ఉన్నాడు, మాకు తెలుసు ఈ జైలు మొత్తం అదే, నీ సంగతి తేలుస్తానంటే ఆ మామ ఎవడున్నాడో ఆయన వచ్చి బాబు నువ్వు నా పేరేం తీబాకు, మన స్నేహం ఏదుంటే అది బయటనే పెట్టుకుందాం, జైల్లో నా పేరు తీసి అనవసరంగా నువ్వు నన్ను ఇరికించబాకు, ఈ స్కామ్ లో నేను లేకపోయినా కూడా ఉన్నాను అనుకునే ప్రమాదం ఉంది, నువ్వు నోరు మెదపాకు అని చెప్పుకొని వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? అంటే ఇంకా సమాచారం లీక్ అవుతానే ఉంది. ఇక ఆ ధైర్యంతో ఎంతైనా చేస్తారండి. ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఈ లిక్కర్ స్కామ్ లో సంపాదించిన మొత్తం ఓట్ల పాలైపోయింది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాలేదండి, వాళ్ళ సొమ్ము వాళ్ళ దగ్గరే ఉంది. దాని చిన్న లాజిక్ చెబుతా చూడండి. ఈ పంచబడిన సొమ్ము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ అనుచరగణం వీళ్ళంతా ఈ లిక్కర్ ముడుపుల్లో వచ్చిన ఈ సొమ్ముని ఎవరికైతే పంచారో వాళ్ళందరి దగ్గర పార్టీ ముందుగానే వసూలు చేసుకుంది. డబ్బు రూపంలో వసూలు చేసిందా, ఆస్తుల రూపంలో వసూలు చేసిందా, కంపెనీల షేర్ల రూపంలో వసూలు చేసిందా? జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ గెలిపించి మీగో నా డబ్బులు ఖర్చు పెట్టి మీ అందరినీ గెలిపిస్తానని వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు అని అనుకుంటే అంత అమాయకుడు ఎవరు లేరండి. వాళ్ళ దగ్గర ముందుగా 50 కోట్ల 70 కోట్ల 100 కోట్ల వసూలు చేసిన డబ్బుల్ని ఈ లిక్కర్ ముడుపుల్లో వచ్చిన సొమ్ముని ఏరియాని బట్టి నాయకుడిని బట్టి రేటా మరి అంతే కదండి. ఇప్పుడు ఇది ఓపెన్ సీక్రెటే, మనం ఏది దాచిపెట్టలేము. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంపీకి ఎంత ఖర్చు అవుతుంది అందరికీ తెలిసిందే. అది ఈసీకి సమర్పించే లెక్కలతోటి మనకు సంబంధం లేదు. కానీ
బయట ప్రాచుర్యంలో ఉన్నది ఎంత, ఎంపీ అవ్వాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎమ్మెల్యే అవ్వాలంటే 50 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇది బయట నడుస్తుంది. ఓటుకి ఖచ్చితంగా రేటు గట్టి కొంటున్నదే. ఇది మీరు ఆపలేంది, నేను ఆపలేంది కాదంటే మీరు అనేది ఈ మద్యం డబ్బు బస్తాలు కట్టి ఈ ఓట్ల పాలు అయిపోయిందని బాధ కాదా ఇప్పుడు? మరి ఆ బాధ ఉందేమో అనుకుంటా. లేదండి, ఆ బాధ అసలు లేదు. ఆ డబ్బును మొత్తం ముందుగానే వసూలు చేసేసుకున్నారండి. వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గర పదిలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ వచ్చిన డబ్బుని ఎక్కడో చోట డిస్మాంటిల్ చేయాలి కదా, ఎక్కడో చోట దీన్ని ఖర్చు పెట్టేసేయాలి కదా. లేకపోతే అలాగనే ఉంచుకుంటే దొరికే ప్రమాదం ఉంది కదా. పొద్దున లేస్తే చంద్రబాబు నాయుడు 500 తీసేయండి 500 తీసేయండి అంటున్నారు. 500 రద్దు చేయండి అంటాడు ఆయన. ఇప్పుడు ఉన్న 2000 రూపాయల నోట్లు రీకాల్ చేసినట్టుగా ఈ 500 కూడా రీకాల్ చేసి, రీకాల్ కాదండి అసలు టోటల్ గా ఎత్తేయాలి. కనీసం ఒక 5-6-10 సంవత్సరాలు దాదాపుగా 100 నోటుని వాడేది పెడితే గానీ వీళ్ళందరికీ ఇన్ని బస్తాలు కట్టడం చేత కాకుండా పక్కన పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఒక డంపింగ్ యార్డు లాగా ఒక చోట కాటన్ బాక్సుల్లో నిండుగా డబ్బు నింపారంటే ఏ ధైర్యం ఉంటే నింపుతారండి అని అంటే, ఇదిగో దీన్ని ఇందులో మనం ఖర్చు పెట్టేస్తాం, తర్వాత ఈ డబ్బు దొరకదు, మనం రావాల్సింది ఈ అభ్యర్థుల దగ్గర నుంచి రాబట్టేసుకుంటామని. అంతే. ఇక గోల్డ్ రూపంలో వచ్చింది కావచ్చు, ఇతర వేరే షేర్ల రూపంలో వచ్చింది కావచ్చు, ఈ అభ్యర్థుల దగ్గర వసూలు చేసింది కానీ మొత్తం వాళ్ళ దగ్గర పదిలంగానే ఉంది. ఓకే, సో అయితే ఆ బెంగ లేదు, ఆ బెంగలో చూస్తే అరుపులు కాదు ఇవి, ఆ బెంగ అసలు లేదండి. ఓకే, వ్యవస్థలో కూడా ఈ వ్యవస్థ దగ్గర వద్దాం. ఎందుకంటే చిన్న కన్సర్న్, దీన్ని ఒక స్కామ్ లాగే చూడకుండా ఇది ఇంపాక్ట్ పడుతుందిగా, సమాజం మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు యూత్ ఎవరైతే కాస్త తెలివిగా ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్స్ మీద కూడా ఇంపాక్ట్. ఇందాక సిచ్యువేషన్ లో వాళ్ళ దర్యాప్తు కానీ వాళ్ళ ఎఫిషియన్సీ మీద కానీ ఎక్కడ సందేహం లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే ఇందాక అంజయ్యరెడ్డి గారు అంటే కొంత ప్రాసెస్ డిలే, అంటే పూర్తిగా ఆధారాలు ఉంటే తప్ప రేపు పొద్దున్న లేకపోతే బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకొక దందా మొదలు పెడతారు. ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే, ఇవాళ మనం ఓటీటీలో చూస్తున్నాం రియల్గా జరిగిన స్టోరీలకు సంబంధించి స్కాములు కొన్ని తీస్తున్నారు, కొన్ని కల్పిత కథల ఇవి కూడా వస్తాయి, మోస్ట్ హైలీ రేటెడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇలాంటివి బయట నిజ జీవితంలో జరిగి ఇన్ని 100,000-1,00,000 కోట్లు అనేటప్పటికీ, అంటే నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఈ కన్సర్న్ వ్యక్తం చేశాను, చాలా బ్రిలియంట్ బ్రెయిన్స్ ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఆ మాటకు వస్తే తెలంగాణ, తెలుగు వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, బ్రహ్మాండంగా చదువుకుని సరే ఇక్కడ లేకపోతే విదేశాల ఇంకోట. కానీ దాన్ని కొంచెం పక్కదారి పెడితే, ఇప్పుడు యువతని గనులు అంటున్నాడు కదా, మీ ఫోన్లని గనులు చేసుకుంటున్నాడు జగన్, అలా వీళ్ళ బ్రెయిన్లు పక్కదారి పెడితే ఇలాంటి స్కాములకు రూపకల్పన జరిగితే ఏముంది, 100,000 కోట్లు సంపాదించి మహా అయితే కొన్నాళ్ళు జైల్లో ఉండి బయలే కదా అనే ప్రమాదం ఉంటుందా? అలాంటి భయం కూడా ఉంది వాళ్ళ సమాజంలో. బ్రహ్మం చౌదరి గారు వినపడుతుందండి? నా ప్రశ్న వినపడిందా? అంటే జగన్మోహన్ రెడ్డి తన అవసరం కోసం పోయినసారి ఏం చెప్పారంటే, ఎన్నికల ముందు యువత మొత్తాన్ని నిర్వీర్యం చేశారు, ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా కూడా ప్రతి సంవత్సరం ఇన్ని ఉద్యోగాలను ఏర్పాటు ఇస్తానని చెప్పాడు. కానీ అతను వచ్చిన తర్వాత అధికారంలోకి ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కానీ లేకపోతే ఒక్క నిరుద్యోగి కానీ ఉద్యోగం ఇలా ఇవ్వకపోగా మరలా ఇప్పుడు యువత మొత్తాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, వాళ్ళని టెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంతకు మించి ఏం లేదు, వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇలా ప్రతి ఒక్క సెల్లును కూడా గన్ చేసుకున్నానంటే ఎవరి స్వార్థం కోసం ఇలా మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మోసపోయినటువంటి యువత మరలా మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా యువత అయితే సిద్ధంగా లేదు. రెండోది, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ట్రిక్ ఏంటంటే ట్రై టు కన్విన్స్ ఇట్ అదర్వైజ్ కన్ఫ్యూజ్ ఇట్ అనేటువంటి సిద్ధాంతాన్ని అతను ఫాలో అవుతూ ఉంటాడు. 2019 అతను చేసింది ఏంటంటే, అతను చెప్పుకోవడానికి అవినీతి తప్ప ఏమి లేదు కాబట్టి పబ్లిక్ ని నేను అది చేస్తానని చెప్పేసి మెస్మరైజ్ చేశాడు. వాస్తవంగా ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్ కి సంబంధం ఏంటంటే, ఆ రోజున ఊరూరు తిరుగుతూ దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం కాదు కదా, దశల వారీగా మద్యపానాన్ని అడ్డం పెట్టుకొని స్కాములు చేసుకుంటూ అంతకుముందు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 40,000 కోట్లు సంపాదిస్తే ఈ రోజున 2019 నుంచి 2024 వరకు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనే ఒక లిక్కర్ స్కామ్ లోనే 99,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏదో అడప బటన్లకి మిగిలిన డబ్బు మొత్తం కూడా
తను దోసుకోవడం జరిగింది. ఈ రోజు మద్యం కుంభకోణం స్కామ్ లో పుట్టలో నుంచి పాములో వచ్చిన విధంగా రోజుకొక పేరు, రోజుకొక ఆధారం బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి ఒక లిక్కర్ స్కామే కాదు, ల్యాండ్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, లేకుంటే అంటే అయిన తర్వాత దీనికి కన్క్లూజన్ వచ్చిన తర్వాత ఇంకొక ప్రోబు అలా జరగచ్చా? అంటే నెక్స్ట్ శాండ్, ల్యాండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా వ్యవహారాలు 5 ఏళ్లలో జరిగినవి. ప్యారలల్ గా ల్యాండ్ మీద సిట్ నడుస్తా ఉంది, అదే విధంగా శాండ్ మీద సిట్ నడుస్తా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ల్యాండ్ల్లో కూడా పంచాయతీలు చేసి ప్రజల నుంచి అక్రమంగా గుంజుకోవటం జరిగింది. ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు, ఈ లిక్కర్ కేసులో జంగారెడ్డిగూడెంలో 36 మందో 40 మందో చనిపోయారు. వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి సిట్ ముందు కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా చట్టంలో ఉన్నటువంటి ఏ లోపాలను వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన విధంగా టెక్నాలజీ విషయంలో గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత చూశారు కదా మీరు. ఏపీ 39 BV 3259 ఫార్చునర్ కారులో వీళ్ళు అట్లాంటి కొన్ని కార్లలో డబ్బుల్ని బెవరేజ్ నుంచి లిక్కర్ డిస్టిలరీస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి, అక్కడ నుంచి వచ్చేసరికి కంటైనర్ లో బెంగళూరు ప్యాలెస్ కి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి తరలించమంటే అక్కడికి తరలించారు. తర్వాత తొడా వెహికల్స్ తిరిగినాయి. టోల్ గేట్ లో కొన్ని వెహికల్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. ఇవి కొన్ని లాగ్ బుక్ లో కూడా ఎంట్రీ లేకుండా ఆ రికార్డ్స్ కూడా తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏది ఏం చేసినా కూడా 2024 వరకు ప్రజాసొమ్మును దోచుకున్న ప్రతి రూపాయికి కూడా సాక్ష్యాధారాలు సేకరిస్తుంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆంజనేరెడ్డి గారు ఒకటి దొంగలు దొరకడం ఒకటి, సరే సొమ్ము రావడం ఒకటైతే, ఇప్పుడు మొన్న ఆయన మాటలకే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి రప్పారప్పానో కత్తులతో తిరగడమో చూస్తున్నాం కదా. ఆ కన్సర్న్ అదంటే ఈ యూత్ ఎవరైతే కొంచెం టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారో, బ్రెయిన్ మాస్టర్స్, వాళ్ళు ఏమన్నా నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అనే కన్సర్న్ కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా రిషి గారు చాలా లోతుగా ఆలోచించాలి. ఈ రోజు రాష్ట్రంలో యూత్ ఎటువైపు నడుస్తుంది, వాళ్ళు ఏ విధమైన యాక్టివిటీస్ లో ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, రాజకీయ నాయకులు ఎటువంటి సందేశం యూత్ కు పంపిస్తుంది, యూత్ ని ఏ విధంగా మోటివేట్ చేస్తుంది, ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం నాకు పూర్తి విశ్వాసం ఉంది. కూటమి ప్రభుత్వము హోలిస్టిక్ గా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా యూత్ ని ఆ పెడదారి పట్టకుండా చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. గౌతమ్ ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్ వెరీ జెన్యున్ కన్సర్న్. అక్కడ జైల్లో ఉండే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కడో బయట అరెస్ట్ అయిన వ్యక్తి మూవ్మెంట్ ఎక్కడికి తీసుకుపోతుందో ఏ విధంగా తెలిసిందనేది చాలా జెన్యున్ డౌట్. అది దాని మీద ప్రభుత్వం అడ్రస్ చేయాల్సి ఉంది. ఇంకా కొంతమంది కోవర్ట్లు, అతను థ్రెటన్ కూడా చేశాడు అంజారెడ్డి గారు బయటకు వచ్చాక, ఈ సిట్ అధికారుల ముందే నేను ఇల్లు తీసుకుంటా, మీ ఎంత చూస్తా అంటే డైరెక్ట్ థ్రెటనింగ్ కదా. ప్రభుత్వ యంత్రాంగంలో ఇంకా వాళ్ళు మోల్స్ ఉన్నారా, వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇదంతా కూడా ఇది ఉంది. నేను ఒక్కటే చెప్తున్నాను ఋషి గారు, ఈ యొక్క లిక్కర్ కుంభకోణంలో నీరు గారిస్తే కాలుస్తారని నేను అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఏ కేసు కూడా పకడ్బందీగా వాటర్ టైట్ కేసు తయారు చేయడం ద్వారా ఎవరు కూడా తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదనే ఒక సదుద్దేశంతో కొంత డిలే అవుతుంది, కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఏవో పొరపాటునైనా ఈ తప్పు జరిగితే భవిష్యత్ తరాలను మనం మోసం చేసినట్టు అవుతుంది, ద్రోహం చేసినట్టు అవుతుంది. ఇది కేవలం అవినీతి పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి, కేవలము 1000 కోట్లు సంపాదించారు కాదు, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, యువత భవిష్యత్తుకు సంబంధించింది. బ్యాడ్ ప్రెసిడెంట్ సెట్ చేయడం కదా. ఇప్పుడు అధికారంలోకి వస్తే చేయాల్సిన పనులు మానేసి అధికారాన్ని ఉపయోగించుకుని స్కాములు చేసి ఎట్లా చేయొచ్చు ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ సెట్ చేసినట్టు కదా. గౌతమ్ గారు ఇది ఒక భవిష్యత్తులో ఎవడు తప్పు చేయకూడదు అనే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అటువైపు నడకలు వేస్తుంది, నడుస్తుంది. శిక్షించబడి మీరు అన్నట్టుగా దీన్నే వీళ్ళు ప్రాపగేట్ చేస్తా ఉన్నారు. ఈ రోజున మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని ఇప్పుడు ఈ రప్ప నరకటంతో పాటుగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నేను వచ్చి మిమ్మల్ని వేధిస్తాను అని అంటే, ఇదంతా ప్రజలు గమనిస్తానే ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ ఆల్రెడీ వచ్చి చేసిన తప్పులకి, అంటే మొన్ననే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా నేచర్ విల్ సీ యువర్ ఎండ్ అన్నట్టుగా, నేచర్ ఇస్ సీయింగ్ దేర్ ఎండ్.
వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఇప్పుడు ఈ రోజున అనుభవిస్తా ఉన్నారు. మద్యం మొట్టని వాడు, లేకపోతే మా ఇంట్లో అలాంటి చావులు జరగటం మూలానే మేము ఇట్లా చేసింది అనే డ్రామాని అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ డ్రైవరు సమ్ గన్మ్యాన్ అనుకుంటాను మధుసూదన్ రెడ్డి తోటి ఒక డ్రామా, ఆ తరువాత పారిపోవటానికి బెంగళూరు నుంచి కొలంబోకి వెళ్ళిపోవటానికి మరొక డ్రామా, అది అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బయట ప్రజల్లో కూడా ఒక దీన్ని సంకేతం పంపించడం కోసమే మీడియా కనిపించగానే ఆయన మరి ఈ కేకలయ్యన్నీ వేయటం గాని మీడియాలో కొంత ఏదో తాను అమాయకుందని చెప్పి అన్యాయంగా అరెస్ట్ చేశారని. కాకపోతే ఏంటంటే అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఒకళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా చెడిపోవటమే తప్ప ఇదంత ఈజీ వ్యవహారం ఏం కాదు. మొత్తం కల్ప్రిట్స్ తోటి నిండిపోయింది అనేది దృష్టి గారు ఒక్క మాట. నా డిమాండ్ ఏమిటంటే కేవలం ఇది అవినీతి కోణం నుంచి చూడటము, అవినీతి పనులు అరెస్ట్ చేయడం, దేశద్రోహం కేసు పెట్టాలి. మీరే కాదు ఇక్కడ ప్రభుత్వంలో మీరే ఉన్నారు, మీరే దీని మీద